అక్కడ మున్నూరు కాపుల సమరానికి రంగం సిద్ధమైంది. ప్రధాన పార్టీల టికెట్ల కేటాయింపు పూర్తయ్యేసరికి ఆ నియోజకవర్గంలో పార్టీలన్నీ ఒకే సామాజిక వర్గానికి టికెట్ల కేటాయింపు జరపడం ఇప్పుడు హాట్ టాపిక్ అయిందట. ఇందులో సిట్టింగ్ ఎమ్మెల్యే హ్యాట్రిక్ కొట్టి ఒకప్పటి అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని గండికొట్టగా, అదే తోవలో అన్ని పార్టీలు అదే వర్గానికి చెందిన మున్నూరు కాపు అభ్యర్థులను బరిలోకి దించడంతో ఎన్నికల పోటీ రసవతరంగా మారడంతో రాజకీయ చర్చ జోరందుకుంది. ఇంతకీ అదెక్కడో తెలుసుకోవాలంటే ఈరోజు తెరచాటు రాజకీయం చూడాల్సిందే మరి. ఒకప్పుడు అగ్రవర్గాల రాజకీయ నాయకులకు కంచుకోటగా ఉన్న కరీంనగర్ నియోజకవర్గంలో ఇప్పుడు బీసీ నాయకుల హవాగా మారింది. దీనికి అంతటికీ కారణం 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ రికార్డు నెలకొల్పిన రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ నియోజకవర్గంలో గంగులకు ముందు అన్ని పార్టీల నుండి అగ్రవర్ణాల నాయకులే ప్రాతినిధ్యం వహించారు. అయితే నాడు టీడీపీ నుండి పోటీ చేసిన గంగుల కమలాకర్ మొట్టమొదట అగ్రవర్ణేతరుడిగా చరిత్ర నెలకొల్పారు. అప్పటి నుండి గంగుల కమలాకర్ వరుసగా గెలవడంతో ఇంకెవరికీ ఛాన్స్ రాలేదు. అధికార పార్టీ బీఆర్ఎస్ తరపున ఈ ఎన్నికల్లో బరిలో ఉన్న రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ను ఎదుర్కోవడానికి బీజేపీ తరపున మాజీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బరిలో ఉన్నారు. ఇప్పటికే బండి సంజయ్ 2 సార్లు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్పై పోటీ చేసి ఓడిపోయారు. అయితే గంగులను ఓడించడానికి బండి సంజయ్ 3వసారి కూడా పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల్లో బీసీ అభ్యర్థికే టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ నుండి పురుమల శ్రీనివాస్ కరీంనగర్ అసెంబ్లీకి పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ నుండి పోటీలో ఉన్న గంగుల కమలాకర్, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, కాంగ్రెస్ అభ్యర్థి పురుమల శ్రీనివాస్ ముగ్గురు మున్నూరు కాపు కులస్తులే కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ బీసీ ఓట్లను ఎవరికి వారే సొంతం చేసుకునేందుకు ప్రణాళికలు రచించారనే టాక్ మొదలైంది. నిజానికి కరీంనగర్ నియోజకవర్గంలో సింహభాగం ఓట్లు మున్సిపల్ కార్పొరేషన్లోనే ఉన్నాయి. దీనికి తోడు మైనారిటీ ఓటర్లు, ముస్లింలు, క్రైస్తవులు కూడా ఉన్నారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలు గెలుపు కోసం అత్యధిక ఓట్లు కలిగిన బీసీ సామాజిక వర్గాలపై ఫోకస్ పెట్టాయని ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు అగ్రవర్ణాలకు కంచుకోటగా ఉన్న కరీంనగర్ నియోజకవర్గం ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి కంచుకోటగా మారింది. అందులోనూ ఈసారి 3 ప్రధాన పార్టీల నుండి ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఎన్నికల రసవత్తరంగా మారాయని అంటున్నారు. గంగుల, బండి, పురుమల్ల ముగ్గురు మున్నూరు కాపు కుల నేతలే. మరి ఈ ముగ్గురు అభ్యర్థుల్లో ఆ సామాజిక వర్గం ఎవరికి మద్దతిస్తుందో అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆచితూచి టికెట్లు కేటాయించిన నేపథ్యంలో అసెంబ్లీ పోరు ముగ్గురు నేతలకు మరింత ప్రతిష్టాత్మకంగా మారిందని అంటున్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గమైన మున్నూరు కాపులకే అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ టికెట్ కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుందని అంటున్నారు. ప్రస్తుతం బరిలో ఉన్న గంగుల కమలాకర్, బండి సంజయ్ రాష్ట్ర స్థాయి నేతలు కాగా, వీరికి పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి పురుమల శ్రీనివాస్ నగర శివారు మేజర్ గ్రామ పంచాయతీకి బొమ్మకల్ సర్పంచ్, శ్రీనివాస్ సతీమణి లలిత కరీంనగర్ రూరల్ బొమ్మకల్ జెడ్పీటీసీ సభ్యురాలు. వీరందరూ రాజకీయంగా ఏదో ఒక స్థాయిలో ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న వారే కావడం విశేషం. దీంతో ఈ ముగ్గురు నేతల మధ్య ప్రస్తుతం జరుగుతున్న పోటీ ఇటు పార్టీల పరంగానే కాకుండా కులం పరంగా కూడా జరుగుతోందని పొలిటికల్ టాక్. కరీంనగర్ జిల్లా కేంద్రమైన ఈ నియోజకవర్గం అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో అభ్యర్థుల గెలుపోటములపై చర్చలు జోరందుకున్నాయని అంటున్నారు. కరీంనగర్ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు అత్యధికంగా వెలమ సామాజిక వర్గ నేతలు ప్రాతినిధ్యం వహించారు. అయితే ఆ చరిత్రను తిరగరాస్తూ 2009లో మొదటిసారి టీడీపీ నుండి గంగుల కమలాకర్ గెలిచారు. అప్పటి నుండి కరీంనగర్లో ఆయన హవానే కొనసాగుతూ వస్తోంది. దీంతో ప్రధాన రాజకీయ పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ కూడా ఇప్పుడు అదే కమ్యూనిటీ టికెట్స్ కేటాయించింది. దీంతో ఈ నియోజకవర్గంలో అగ్రవర్ణాల ఆధిపత్యానికి తెరపడి ఇప్పుడు కాపుల కోటగా కరీంనగర్ మారిందట. సిట్టింగ్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ రాజకీయ జీవితం కౌన్సిలర్గా ప్రారంభించారు.
ఆ తర్వాత కార్పొరేటర్, ఎమ్మెల్యే, మంత్రిగా ఎదిగారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కూడా అర్బన్ బ్యాంకు డైరెక్టర్గా, కార్పొరేటర్గా, కరీంనగర్ ఎంపీగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. వీరిద్దరూ కూడా క్షేత్రస్థాయి నుండి ఎదిగి అత్యున్నత స్థాయి నాయకులుగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ నుండి మొదటిసారి బీసీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన పురుమల్ల శ్రీనివాస్ కూడా బొమ్మకల్ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్, ఉప సర్పంచ్, సర్పంచ్గా ఉన్నారు. ఆయన సతీమణి పురుమల్ల లలితను కూడా జెడ్పీటీసీ సభ్యురాలిగా గెలిపించారు. భార్యాభర్తలు ఇద్దరూ ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారు. దీంతో కరీంనగర్ రాజకీయాలన్నీ ఇప్పుడు మున్నూరు కాపుల చుట్టూ తిరుగుతున్నాయని టాక్. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, 15 ఏళ్ల రాజకీయ జీవితంలో నియోజకవర్గంలో చేసిన డెవలప్మెంట్ మరోసారి గెలిపిస్తాయని గంగుల కమలాకర్ ధీమాగా ఉన్నారు. కరీంనగర్ ఎంపీగా కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధులు కేటాయించిన వైనాన్ని బండి సంజయ్ ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోతో పాటు 6 గ్యారంటీ స్కీమ్ ఓటర్లకు వివరిస్తూ ఓటు అడుగుతున్నారు. పురుమల్ల శ్రీనివాస్ బొమ్మకల్ సర్పంచ్గా చేసిన సేవలతో పాటు ఆయన భార్య లలిత సేవలను కూడా ప్రచారం చేస్తున్నారు. ముగ్గురు నేతలకు వారి పార్టీల అజెండాతో పాటు కుల సమీకరణ కీలకంగా మారింది. మొత్తానికి గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. మరి జరగబోయే కాపుల కురుక్షేత్రంలో గెలుపు ఎవరిదో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.